తోపు బాలయ్య బాబు జిందాబాద్. సంక్రాంతి అంటే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే సంక్రాంతి. బాలయ్య బాబు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. హలో ఫ్రెండ్స్, హిట్ సినిమా డైరెక్టర్లు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి తాము ఏదైతే కాన్సెప్ట్ లేదా కథ అనుకుంటారో పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేసి దానికే కట్టుబడిపోయి ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆ కేటగిరీలోనే ఉన్నారు. ఇక రెండో రకం దర్శకులు ఉంటారు. వీళ్ళు ఏ హీరోతో తాము సినిమా తీస్తున్నామో ఆ హీరో బాడీ లాంగ్వేజ్ని, ఆయనకున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ని, వాళ్ళ బలాబలాల్ని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా కథ అల్లుకుంటారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ట్రెండింగ్లో ఉన్నవాళ్ళు తెలుగులో బాబీ కొల్లి, అనిల్ రావుపూడి, గోపిచంద్ మల్లేని. వీళ్ళు చూడండి, వీళ్ళు తీసిన సినిమాలు తాము ఏ హీరోతో తీస్తున్నారో ఆ హీరోకి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బాలకృష్ణతో మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణతో ఇప్పటికే గోపిచంద్ మల్లేని, అనిల్ రావుపూడి హిట్లు కొట్టేశారు. ఇప్పుడు ఆ క్యూలో నేను కూడా ఉన్నానంటూ బాబీ కొల్లి వచ్చి నిలబడ్డారు. బాలయ్య బాబుతో ఆయన తీసిన సినిమా డాకు మహారాజ్ ఈరోజు రిలీజ్ అయింది. మార్నింగ్ షోస్ పడ్డాయి, ఆల్రెడీ బయటకు వచ్చారు. నేను కూడా సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే బాలయ్య బాబుకి మరో సంక్రాంతి హిట్ దొరికేసినట్టే. ఒక చిన్న పాపకి సంబంధించిన సెంటిమెంట్తో ఒక పెద్ద డాకు గతం ఏంటి, ఆ పాపకి ఆయనకి సంబంధం ఏంటి, ఆ పాప రక్షణ కోసం అతను ఎందుకు తపన పడుతున్నాడు అనే పాయింట్ని తీసుకుని మాస్ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేలాగా స్క్రీన్ ప్లే అల్లుకున్నారు బాబీ కొల్లి. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా మీకు ఎంత స్పీడ్గా నడిచిపోయింది అనేది కూడా తెలియదు. ఒక యాక్షన్ సీక్వెన్స్ తర్వాత మరొక యాక్షన్ సీక్వెన్స్, దాని తర్వాత మరొక యాక్షన్ సీక్వెన్స్, ఇలా వరుసగా మీకు యాక్షన్ బ్లాక్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడ మీకు అది బోర్ అని అనిపించదు. ఇంకా చాలే అనే ఫీలింగ్ కూడా మీకు ఎక్కడ రాదు. అంత స్పీడ్ నేరేషన్లో వెళ్ళిపోయింది. దానికి అంటే బాబీ స్క్రీన్ ప్లేకి, బాలకృష్ణ ఆ స్క్రీన్ ప్రజెన్స్కి తమన్ బీజిఎం తోడు కావడంతో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అయితే సెకండ్ హాఫ్లో కథను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువగా చెంబల్లోకి సంబంధించిన కథ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే అక్కడ కొంచెం స్లో అవుతుందేమో ఫీలింగ్ అయితే చూసేవాళ్ళకి వస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ సినిమా ట్రైలర్ కానీ లేకపోతే దీని ప్రమోషన్స్ కానీ చూసినప్పుడు కొంత ఊహించారు. ఆ చిన్న పాపకి హీరోకి ఏమిటి సంబంధం, ఏమై ఉండొచ్చు అనేది కొంత ఊహించారు. కానీ ఖచ్చితంగా షాక్ అవుతారు లేదా సర్ప్రైజ్ అవుతారు ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. ఇంకొకటి ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది, బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్తో ఆయన అయితే మొత్తం సినిమా నిలబెట్టేశారు. తమన్ బీజిఎం చాలా హెల్ప్ అయింది, ఫైట్స్ బాగున్నాయి. అయితే నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇందులో పెట్టారు, కానీ వేస్ట్ ఎవరిని చేయలేదు. చాలా వరకు ప్రతి క్యారెక్టర్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉండేలా డిజైన్ చేసుకున్నారు. అందువల్ల మీరు బయటకు వచ్చిన తర్వాత సినిమా నుంచి ఆ క్యారెక్టర్లన్నీ కూడా మీకు గుర్తుండిపోతాయి. ఒకే ఒక్కటి కాస్త మైనస్ పాయింట్ అనిపించేది ఏంటంటే ఊరుషి రౌతేలా పాట ఏదైతే దబిడి దిబిడి సాంగ్ ఉందో అది అంత అవసరమా అనిపిస్తుంటుంది. అంటే ఆ ఫస్ట్ హాఫ్లో అది లేకపోయినా పెద్ద వచ్చే నష్టం లేదు ఆ క్యారెక్టర్ కానీ, కాకపోతే కాస్త గ్లామర్ కోషెంట్ కోసం అమ్మాయిని పెట్టినట్టుగా అనిపించింది అనమాట. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే రెండు మేజర్ హీరోయిన్ క్యారెక్టర్లు శ్రద్ధ శ్రీనాథ్ అలాగే ప్రజ్ఞ జైస్వాల్, ఇద్దరికి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. శ్రద్ధ శ్రీనాథ్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదేమో అనుకుంటాం, కానీ సినిమా చివరికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా మారిపోతుంది. ఇక బాబీ డియోల్ని సినిమాలో పెట్టినప్పుడు యానిమల్ హిట్ అయిన తర్వాత ఆయనకి విపరీతమైన క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ క్రేజ్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఆయన పెట్టారు. ఏదో ఒకటి రెండు సీన్లలో పెట్టుంటారు అని అనుకుంటాం, కానీ ఆయనకి చాలా బలమైన క్యారెక్టర్ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఆయన అంటే బాలకృష్ణతో ధీటుగా నటించారు. చాలా మంచి అవకాశమే ఆయనకి లభించిందని చెప్పాలి. తెలుగులో అంటే యాక్చువల్లీ కొంగోలో కూడా చేశారు, తమిళ్లో అది పెద్ద వర్కౌట్ కాలేదు. బట్ సౌత్లో తెలుగులో ఈసారి ఆయనకి మంచి ఆపర్చునిటీ దొరికిందని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే సంక్రాంతికి బాలయ్య బాబుకి మరో హిట్ దొరికేసినట్టే. కాకపోతే ఫ్యామిలీస్ చూడొచ్చు, అంటే ఫ్యామిలీస్ కూడా చాలా బాగా చూడొచ్చు. చిన్న పాప సెంటిమెంట్ సినిమాలో బాగా కుక్ చేయగలిగాడు బాబీ కొల్లి. ఈ సినిమాని అయితే సంక్రాంతికి సంబంధించి బాలయ్య బాబుకి మరో హిట్గా చెప్తున్నారు. ఫ్యామిలీస్ చూడొచ్చు, సాధారణ ప్రేక్షకులకి ఇది హిట్టే. బాలకృష్ణ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫుల్ మీల్స్ అనేది చెప్పాలి. చాలామంది అంటే రొటీన్ ఫార్ములాలు ఉంటుందేమో అనుకున్నారు, కానీ బాలకృష్ణ ఇమేజ్ను వాడుకుంటూనే ఆ సినిమాను వాడిన స్క్రీన్ ప్లేని ఎలా వాడారు ఈ సినిమాలో అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. బాబీ తన ఫుల్ ఎఫర్ట్స్ అయితే ఈ సినిమాలో పెట్టేశారని చెప్పాలి. ఇక సినిమాకి సంబంధించి బీజిఎం మొత్తం తన భుజాల మీద మోసేశారు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, మీరు చూసి సర్ప్రైజ్ అవుతారు. అవన్నీ కూడా ఎంతో కొంత ఇంపార్టెంట్ రోల్నే పోషించాయి. ఖచ్చితంగా
ఏ స్థాయి అంటే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, ఆ ట్విస్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రజల్లో అనే దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా హిట్ రేంజ్ ఏంటనేది మనం చెప్పొచ్చు. సినిమా అయితే సంక్రాంతికి హిట్ అనే చెప్పాలి. కాకపోతే ఇది బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది అనేది ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ని జనం ఓన్ చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ బాబీ కొల్లి మరొక పెద్ద స్టార్ హీరోతో ఆయన తన హిట్ ను కొట్టి చూపించారు. పెద్ద హీరోల బాడీ లాంగ్వేజ్ వాళ్ళ బలాబలాలను ఉపయోగించుకోవడంలో తాను కూడా ముందుండే డైరెక్టర్ అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఏమైనప్పటికీ సంక్రాంతికి ఒక పెద్ద హిట్టే బాలకృష్ణకి దొరికేసినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.